కాస్కోకి వెళ్తున్నాం అనమాట. ఇంట్లోని సెంట్రలైజ్డ్ హీటర్ ఉంటుంది కదా యూఎస్లోని, అదేమో పోయిందనమాట. పోతేనేమో ఎమర్జెన్సీ కాల్ చేసాము. కాల్ చేసే వాళ్ళేమో ఏదో పార్ట్ ఆర్డర్ ఇవ్వాలంట, ఆర్డర్ ఇవ్వడానికి 2 days పడుతుందంట. ఇంట్లోని సెంట్రలైజ్డ్ అంటే అన్ని రూమ్స్ కి హీటింగ్ వస్తుంది. సడన్ గా ఆగిపోతే ఏంటంటే బయట టెంపరేచర్ ఇప్పుడు -4 ఉంది, -4 టెంపరేచర్ అయిపోతుంది అనమాట ఇంట్లోని. సో ఇట్స్ లైక్ చాలా హార్డ్ అనమాట. చాలా కష్టపడిపోయాం. నేను నైట్ అంతా లేదు. కాకపోతే రూమ్ లోని లక్కీగా 2 heaters ఉన్నాయి. మా బెడ్రూమ్ లో ఒకటి, మా శామీ బెడ్రూమ్ లో ఒకటి ఉంది. కాకపోతే ఆ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చాము అనుకోండి ఫ్రీజ్ అయిపోతున్నాం అనమాట. చాలా అనమాట, అసలుకి చాలా కష్టం అయిపోతుంది. సో అందుకని చెప్పి ఈ రోజు ఇంకొకరికి పిలిచాము. వాళ్ళు ఇంకా 2 hours లో వస్తారంట. వాళ్ళు ఏమంటారో తెలీదు, చూసి వాళ్ళు కూడా పార్ట్ ఆర్డర్ ఇవ్వాలి అంటే మట్టుగా నాకు తెలియదు ఏం చేయాలో. మేబీ హోటల్కైనా వెళ్ళాలి, లేకపోతే అందుకైనా మంచిదని చెప్పి ఎక్స్ట్రా హీటర్స్ కొనుక్కోవడానికి కాస్కోకి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు హోప్ఫుల్లీ కాస్కోలోని బాగుంటది. అండ్ ఇదే వర్షం కూడా ఈరోజు చిరాగ్గాను ఒక దాని మీద ఒక ప్రాబ్లమ్స్ అంటే ఇదే అనుకుంటాను. చాలా ప్రాబ్లమ్ గా ఉంది ఈరోజు అయితే బాబాయ్. సో కాస్కోలో హోప్ఫుల్లీ హీటర్స్ ఉంటే నాకు తెలుసు, బట్ మంచి హీటర్స్ ఏమైనా ఉంటే ఒక 2-3 కొనుక్కుందామని వెళ్తున్నాం అనమాట. సో ఫింగర్స్ క్రాస్ ఈరోజు ప్రాబ్లమ్ సాల్వ్ అయితే బాగుంటుంది. 1 day అయితే ఫుల్ సఫర్ అయ్యాము, ఈరోజు 2nd day మాకు. అందుకే ఫ్రెండ్స్ వెళ్తున్నాం ఇప్పుడు. సో ఫైనల్గా కాస్కోకి వచ్చేసాము ఫ్రెండ్స్. బయట అంతా కూడాను చాలా చల్లగా ఉన్నది, మైనస్ టెంపరేచర్ అండ్ ఐస్ రైన్ ఒకటి. చాలా చిరాగ్గా ఉంది టెంపరేచర్ బయట, మైనస్ టెంపరేచర్. ఇలాంటి టైం అప్పుడు మాకు పెద్ద ప్రాబ్లమే వచ్చింది హీటింగ్ది. సో నేను చాలా హీటర్స్ చూశాను, బట్ నాకైతే ఇది నచ్చింది. హీట్ డిష్ అని ఉంది కదా, ఇది చాలా నచ్చింది. ఇది $80 అలా పడింది. బట్ మనకి ఇది ఇయర్స్ వస్తుంది. ఓన్లీ వింటర్లోనే కదా యూస్ చేస్తాము. యాక్చువల్గా మాకు వింటర్ ఎక్కువగా ఉంటుంది సమ్మర్ కంటే. సో ఇదైతే మంచిగా యూజ్ అవుతుంది. అంటే మాకు సెంట్రలైజ్డ్ వచ్చేసిన తర్వాత అది ఫిక్స్ అయిన తర్వాత ఇది అప్పుడప్పుడు అంటే మైనస్ టెంపరేచర్ అప్పుడు యూజ్ చేసుకోవడమే. లేకపోతే మనం అంటే ఇలాంటి ఎమర్జెన్సీ అప్పుడు మంచిగా యూజ్ అవుతుంది. సో అందుకే తీసుకున్నాను ఫ్రెండ్స్. సో ఇదేంటంటే సెరమిక్ హీటర్ అనమాట. ఇక్కడ కాస్కోలో చాలా హీటర్స్ ఉన్నాయి, బట్ నాకైతే ఈ 2 నచ్చింది. ఒకటి రూమ్ హీటర్, ఒకటి స్పేస్ హీటర్ కింద తీసుకున్నాను అనమాట. ఇది కూడాను నచ్చింది, ఎందుకంటే ఇది ఒక దగ్గర పెడితే మనకి రూమ్ అంతటికి స్లోగా హీటింగ్ వస్తుంది అంట. ఇదిలో మూవ్ కూడా అవుతుంది అంటే రొటేట్ అవుతుంది, అది నాకు నచ్చింది. ఇదేమో $55 పట్టింది ఫ్రెండ్స్. సో నేను హ్యాపీగా ఇయర్స్ యూస్ చేసుకోవచ్చు కదా ఇంటికి. సో ప్రాబ్లం లేదు, లాంగ్ టర్మ్కి చాలా బాగుంటుంది. సో ఎలాగో వచ్చాను కదా అని చెప్పేసి పొమగ్రనేట్ తీసుకున్నాను. ఎక్కువ షాపింగ్ చేయలేదు కానీ కాస్కోలోని, ఎందుకంటే మాకు అపాయింట్మెంట్ ఉంది, అందుకని ఫాస్ట్గా చేసుకుని వెళ్ళిపోయాము. పొమగ్రనేట్ అండ్ టొమాటోస్ తీసుకున్నాను. వైన్ టొమాటోస్ అంటారు కదా, అవి తీసుకున్నాను. సో రాగానే ముందు నేను పెట్టేసాను, చాలా బాగుంది ఇది. రాగానే కుకింగ్ అది చేసుకోవడానికి చాలా బాగుంది. సో ఈవినింగ్ ఏమో ఇది టర్న్ ఆన్ చేశాను, సెరమిక్ హీటర్. ఇదేమో ఇటు అటు మూవ్ అవుతుంది స్లోగా. రూమ్ అంతటి కూడా మంచి హీట్ వచ్చింది, నాకైతే చాలా నచ్చింది. ఓకే ఫ్రెండ్స్, సో చాలా చలేసేస్తుంది, -4 ఉంది టెంపరేచర్. ఇందాకలా మీరు చూసారు కదా కాస్కోకి వెళ్ళాం కదా. సో ఈవినింగ్ అయితే ఆ 2 హీటర్స్ పెట్టామన్నమాట. అదేంటంటే స్పేస్ హీటర్స్, సన్లాగా ఉంది కదా అది, అంటే పర్టికులర్ ప్లేస్లో పెడితే అది అలాగా చుట్టూరుగా మనకి హీటింగ్ వస్తుంది. ఇదేంటంటే ఇది సెరమిక్ హీటర్ అనమాట. ఇదేమో రూమ్ హీటర్ అనమాట. అంటే అది స్పేస్ హీటర్, అది సన్లాగా ఉంది కదా అది. ఇది రూమ్ హీటర్ ఏంటంటే ఇది స్లోగా టెంపరేచర్ పెరుగుద్ది, 63 నుంచి 72 అలా వెళ్తుంది. అప్పుడు రూమ్ అంతటికి హీటింగ్ అనేది వస్తుంది అనమాట. అంటే లివింగ్ రూమ్ అంతా కూడాను, లివింగ్ రూమ్లో ఉండడానికి బాగుంటుంది. మెల్లగా హీట్ వస్తుంది, చూసారంటే మెల్లగా హీట్ వస్తుంది అండ్ మూవ్ అవుతుంది కూడా, అది నాకు బాగా నచ్చింది. అదేంటంటే నేను కుకింగ్ అది చేసుకునేటప్పుడు పర్టికులర్ ఒక దగ్గర నిలబడతాను కదా, అప్పుడు నాకు హీటింగ్ అది బాగుంటుంది. ముందు మేము స్టార్ట్ చేసేటప్పుడు 61 ఉండేది, 63కి వెళ్తుంది. సో స్లోగా పెరుగుతుంది అనమాట, ఎందుకంటే బయట చాలా చల్లగా ఉంది, -4 అయితే ఈవినింగ్ మేము వెళ్ళేసరికి. మార్నింగ్ వెళ్ళాం కదా కాస్కోకి. సో మెయిన్ ప్రాబ్లం ఏమైందంటే హెచ్వాక్ ప్రాబ్లం వస్తే ఇదే ప్రాబ్లం అనమాట. సో సెంట్రలైజ్డ్ హీటింగ్ కదా, మీకు ఆల్రెడీ నేను చెప్పాను, గ్యాస్ వాల్వ్ ఉంటుందంట హెచ్వాక్కి, అది పోయిందనమాట. సో నిన్న వచ్చిన అతను ఏమన్నారంటే అది పర్టికులర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఆర్డర్ ఇస్తే 4 days పడుతుందంట. అంటే నార్మల్గా ఇప్పుడు వెళ్ళి హోమ్ డిపోకి కొనుక్కుందాం అంటే అవ్వదంట. నేను అన్ని క్వశ్చన్లో అడిగేసాను అనమాట వాడికి. తను ఏం చెప్పాడంటే అలా అవ్వదండి, సో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి వెళ్ళి తీసుకుంటేనే అవుతుంది. ఓన్లీ లైసెన్స్ అంటే ఇప్పుడు వచ్చి మనకి చేస్తారు కదా,
వాళ్ళే అవుతుందన్నమాట. ఇప్పుడు నేను వెళ్ళి తెచ్చేస్తాను మీరు వేసేయండి అంటే అవ్వదనమాట, వాళ్ళే అవుతుంది. తను ఏం చెప్పారంటే 4-5 days పడుతుంది అంటే ఈ లోపు మేము ఫ్రీజ్ అయిపోతాం కదా, అందుకే ఇవన్నీ తెచ్చుకున్నాము. 16 ఉంది అనమాట టెంపరేచర్, అంటే 63 ఉంది కదా ఏంటి అనుకుంటారని చెప్తున్నాను మళ్ళీ మీకు నేను. సో స్టార్టింగ్ అయితే 16-17 అలా ఉండేది. ఇప్పుడు లక్కీగా హీటర్స్ పెట్టడం బట్టి ఆ రేంజ్కి వచ్చింది అనమాట. లేకపోతే బయట ఎలాగుందో అలా ఉండేది మా ఇంట్లో కూడా టెంపరేచర్ -4-1 అలా ఉండేది. చాలా చలి అయిపోయాము. సో ఏం చెప్తున్నానంటే హెచ్వాక్ది ప్రాబ్లం వచ్చింది కదా, సో అది ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలోనే కొనుక్కోవాలంట. అందుకు 4 days అలా టైం పడుతుందంట. నార్మల్గా అయితే ఫాస్ట్గా ఫిక్స్ చేస్తారు ఇక్కడ యూఎస్లోని. సో మాకు టు మేక్ ష్యూర్ అనమాట వాడు కరెక్ట్గా చెప్తున్నాడా లేదా, చాలా పెద్ద కంపెనీ వాడు అనమాట. సో టు మేక్ ష్యూర్ వాడు చెప్తున్నాడా లేదని ఇంకొక వాళ్ళకి పిలిచాము, కంపెనీ వాళ్ళకి. మరి చలి తట్టుకోలేక పిలిచాము. పిలిస్తే తనేమన్నాడంటే నేను మ్యానుఫ్యాక్చరింగ్లోనే తేవాలి, కరెక్టే ఆప్షన్, కానీ ఏంటంటే వేరే కంపెనీది కూడా నేను వాల్యూ వేయొచ్చు, కానీ ఈరోజు ఫ్రైడే, ఈరోజు ఫ్రైడే అనమాట మాకు. సో ఫ్రైడే ఏంటంటే షాప్స్ అన్నీ కూడా 4 o'clockకి క్లోజ్ అయిపోతాయి. అది కరెక్ట్గా 4 o'clockకి వచ్చాడు. మేము 12 o'clock నుంచి 4 o'clock దాకా విండో ఉంటుంది వాళ్ళకి. వాడు కరెక్ట్గా 4 o'clockకి వచ్చాడు. షాప్స్ క్లోజ్ అయిపోయాయండి. నాకు ఇప్పుడు వాల్యూ అది తెచ్చేయడానికి అవ్వదు. కొన్ని సాటర్డే సండే కూడా క్లోజ్ అయ్యి ఉంటుంది. సో బ్యాడ్ లక్ అనమాట. వీకెండ్ పడింది, అందుకు ఇంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము. సో అతను ఏం చెప్పారంటే, సో మండే ఏమో నేను తెస్తాను, డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి వెళ్ళి తెచ్చేసి మీకు వేస్తాను అందాకలకి. సో అది ఒక ఫ్యూ ఇయర్స్ వస్తుంది అనమాట. సో ఇలాంటివన్నీ హెచ్వాక్ ఇవన్నీ కూడా చాలా ల్యాక్స్లో ఉంటాయి అనమాట. సో ఒకసారి వేస్తే 10 years 12 years అలా వస్తుంది. అంటే లిమిట్ కూడా 8 years అంటాడు, కానీ ఖచ్చితంగా 10-11 years వస్తుంది. బట్ ఇప్పుడు వెంట అంత పెద్ద ఖర్చు చేయలేము కాబట్టి అందాకలకి మనం ఇలాంటి అందరూ అలాగే వేస్తారనమాట. ఏదైనా ఫిక్స్ చేయాల్సింది ఫిక్స్ చేసేస్తారనమాట ఫస్ట్. సో తర్వాత అలాంటి బిగ్ ఐటమ్స్ అన్నిటికీ ప్లాన్ చేసుకుని అప్పుడు మార్చుకోవాలన్నమాట. ఇక్కడ అంతా అంతే. కానీ నేను మా బ్యాడ్ లక్ ఏంటంటే మేము ఇటలీ వెళ్ళి రాగానే ఇలా అయ్యింది అనమాట. ఇమ్మీడియట్గాను చలి అయిపోతున్నాము. బట్ ఏంటంటే మండే అయితే తను వేస్తాను అన్నాడు. మాది ఇంకొక కంపెనీ ఉంది కదా మాది, అంటే వాళ్ళు ఇయర్లీ వచ్చి మావన్నీ కూడా చూస్తారు అనమాట. అంటే హెచ్వాక్ ఎలా ఉంది, హీటర్ ఎలాగుంది, ఇంకా ట్యాంక్ ఎలాగుంది, వాటర్ ట్యాంక్ ఎలాగున్నది, ఇంకా సన్ పంప్ ఎలాగుంది, అవన్నీ చూస్తాడు అనమాట. సో వాడేమన్నాడంటే 4-5 daysలో వస్తాను అన్నాడు కదా. సో ఆ ఆప్షన్ కూడా ఉంది. సో ఈ రెండిట్లో మాకు ఏది నచ్చితే ఆప్షన్ ఏమో చేస్తామన్నమాట. సో ఈ వీకెండ్ ఏమో ఇలా అయింది, హీటర్స్తో ఉంటున్నాము. సో బెడ్రూమ్కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇవన్నీ కూడా పైకి పట్టుకెళ్ళాలి. సో ఏ రూమ్లో అంటే ఆ రూమ్లో హీటర్స్ పెట్టుకొని ఉంటున్నాం అనమాట. సో యూఎస్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి వింటర్ వల్ల. అండ్ ఏమైనా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి కూడాను, సఫర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో మొత్తం మీద హీటింగ్ ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది ఫ్రెండ్స్. బట్ 3 to 4 days అయితే కొంచెం సఫర్ అయ్యాము. చాలా చలి వేసింది. ఎన్ని హీటర్స్ ఉన్నా కూడా బయట టెంపరేచర్తో ఈక్వల్గా ఉంటే ఇంట్లోపల ఎలా ఉంటుంది కదా, -1 టెంపరేచర్. బట్ మెయిన్ ఏంటంటే సాటర్డే సండే అలా ప్రాబ్లం రావడం వల్ల ఏంటంటే ఇమీడియట్గా ప్రాబ్లం అది సాల్వ్ అవ్వలేదు. బట్ మొత్తానికి సాల్వ్ అయిందిలేండి, హ్యాపీ. సో తర్వాత మేము ఇక్కడ వాల్మార్ట్కి వచ్చాము క్రిస్మస్ది డెకోర్ తీసుకోవడానికి. ఇక్కడేమో హెర్షీది చాక్లెట్ సిరప్ అండ్ ఐస్ క్రీమ్స్ తీసుకున్నాను, ఎందుకంటే మా శామీకి లాస్ట్ డే ఆఫ్ స్కూల్ కదా. సో అందుకని చెప్పి దానికి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి ఒరియో మిల్క్ షేక్ కోసం అని ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకున్నాను. మీకు నేను ఆల్రెడీ వీడియో పెట్టాను, వెళ్ళి చూడండి, షార్ట్ చేశాను కదా. సో తర్వాత ఎలాగ వచ్చాం కదా అని చెప్పేసి నా ఫేవరెట్ స్నాక్స్ అన్నీ తీసుకుంటున్నాను అనమాట. హాలిడేస్ కాబట్టి అందరూ ఇంట్లో ఉంటాం కదా, అందుకని ఈసారి హాలిడేస్ ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే అలా ఫ్యామిలీతో స్పెండ్ చేద్దామని డిసైడ్ అయ్యామన్నమాట. అందుకనే సో ఇక్కడైతే ఆర్నమెంట్స్ చాలా బాగుంటాయి వాల్మార్ట్లో. మేమైతే కొంచెం లేట్గా వచ్చాము అనిపించింది ఆర్నమెంట్స్కి, కొంచెం ఎర్లీగా వచ్చి ఉంటే ఇంకా కలెక్షన్ చాలా బాగుంటుంది. బట్ దట్స్ ఓకే, ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను చాలా ఆర్నమెంట్స్ కొన్నాను. ఆ ఆర్నమెంట్స్ అన్నీ పెడతాను. సో అది ఇది కలిపేసి మా ట్రీ అంతా కూడా కలర్ఫుల్గా మంచిగా ఉంటుంది, నిండుగా ఉంటుంది. అండ్ వాల్మార్ట్లోని నాకు ఆర్నమెంట్స్ ఎందుకు నచ్చుతాయి అంటే చాలా అఫోర్డబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. $1, $2, $3 అలాగే ఉంటాయి. బట్ మనం అగైన్ యూస్ చేసుకోవచ్చు. ఓన్లీ ఇది బ్రేక్ అయితే తప్పించి ఆర్నమెంట్స్ మనం హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు లాస్ట్ ఇయర్వే. అండ్ ఈ ఇయర్ నేను క్రిస్మస్ ట్రీ తీసుకోలేదు, సేమ్ లైక్ లాస్ట్ టైము, ఎందుకంటే ఆ ట్రీయే మేము ఎవ్రీ ఇయర్ అదే కదా యూస్ చేస్తాం. ఇప్పటికి 2 years అయింది అనుకుంటాం మేము ట్రీ కొని. ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుంది. మేము వాల్మార్ట్లోనే కొన్నాము 2 years బ్యాక్, అదే యూస్ చేస్తాము.
ఎవ్రీ క్రిస్మస్‌కి పెడుతూ ఉంటాము. అదేనా పోనీ బ్రేక్ అయితే పోనీ కొత్తది కొందాం అనుకుంటే అస్సలు బ్రేక్ అవ్వలేదు. నీట్‌గా చక్కగా ఉన్నది. మేము అన్నీ ప్యాక్ చేసి లోపల పెట్టేస్తున్నాం కాబట్టి ఆర్నమెంట్స్ మాత్రం ఇక్కడ చాలా బాగున్నాయి. చిన్ని చిన్ని బేర్స్, ఇంకా స్నోమ్యాన్ చాలా బాగున్నాయి. అన్నీ తీసుకున్నామనమాట. నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్. నాకు మా సామికి ఇద్దరికీ నచ్చింది. అండ్ ఇది కూడా శాంటా, ఇంకా క్లౌన్, ఇంకా చాలా ఉన్నాయి అసలు యాక్చువల్‌గాను. పిల్లలకైతే భలే నచ్చేస్తది. నాకైతే చాలా నచ్చింది. ఇంకా ఇక్కడ రొట్టెల పీట కూడా ఉన్నది. లవ్ అని చెప్పేసి చాలా బాగుంది. ఇది నేను తీసుకోలేదు. ఎందుకంటే కొంచెం పెద్దగా అనిపించింది. అందుకే తీసుకోలేదు. అండ్ ఈ పెప్సీ చూడండి భలే ఉన్నదనిపించింది. మీకు చూపించడానికి నేను చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ స్టార్ తీసుకున్నాను. లాస్ట్ ఇయర్‌ది ఉన్నది. బట్ ఇది లైట్ వెలుగుతదంట. అందుకని ఇది తీసుకున్నాను. తర్వాత మనకి హ్యాండ్ టవల్స్ ఎన్నున్నా కూడా అయిపోతూ ఉంటాయి కదా! అందుకని చెప్పి కుకింగ్ ఎక్కువ చేసేవాళ్ళు ఖచ్చితంగా అవుతది. సో, అందుకని చెప్పేసి ఇక్కడ తీసుకున్నాను. హ్యాండ్ టవల్స్‌లో నాకైతే పయోనీర్ ఉమెన్‌ది చాలా నచ్చుతది. క్వాలిటీ చాలా బావుంటాయి. డిజైన్స్ బావుంటది. కిచెన్‌లోని అందంగా ఉంటది. చేతులు అవి తుడుచుకున్నప్పుడు చాలా బావుంటది. ఐ లవ్ యూ టిల్ ద కౌస్ కమ్ హోమ్ అని ఉంది. చాలా బావుంది అనిపించింది. సో, అదైతే నేను పిక్ చేసుకున్నాను. ఒక సెట్ లాగా ఉన్నది. అది తీసుకున్నాను. సో, తర్వాత వీక్‌లోని మా సామికి స్కూల్‌లోని కాన్సర్ట్ అయింది ఫ్రెండ్స్. మ్యూజిక్ కాన్సర్ట్ అంటారు కదా! అది అయ్యింది. సో, అందరూ కూడాను బ్లాక్ చూసారు కదా! మా సామి హాయ్ చెప్తుంది. అందరూ బ్లాక్ అవుట్‌ఫిట్స్, టాపు, ఇంకా ప్యాంటు, గౌన్ ఏదైనా కూడా కంప్లీట్ బ్లాక్ అనమాట. ఇదంతా కూడా ఆడిటోరియం. ఇక్కడే వాళ్ళు పెర్ఫార్మ్ చేస్తారనమాట. చాలా బావుంది కదా! సో, ఆఫ్‌కోర్స్ పేరెంట్స్ అందరూ కూడా ఎర్లీగా వస్తారు. ఎందుకంటే పిల్లల చేత లాస్ట్ మినిట్‌లో కూడా వాళ్ళు ప్రాక్టీస్ అది చేపిస్తూ ఉంటారు. సో, అందుకని చెప్పేసి ఆల్గో మా సామి వచ్చింది. నీట్‌గా క్యూట్‌గా ఉన్నారు కదా! అందరూ కూడా చక్కగా డ్రెసప్ అయిపోయి ఉన్నారు. సో, హ్యాపీ ఎక్సైటెడ్ అనమాట నేనైతే. సో, నేను మా హస్బెండ్ వచ్చాము. సో, మీకు నేను చూపిస్తున్నాను ఆడిటోరియం ఎలా ఉంది, ఏంటి అనుకోని. చాలా వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు ఇలా పెర్ఫార్మ్ చేయడానికి. యాహ్! సో, కాన్సర్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో, చూసారు కదా! ఎంత బాగా పెర్ఫార్మ్ చేశారు కదా! చాలా బావుంది కదా! హాయ్ వచ్చావా? ఏది డ్రెస్ చూపించు బ్యాక్కి అసలు తీయలేదు నేను. సో, తర్వాత ఇంకా మరి హాలిడేస్ స్టార్ట్ అయింది కదా! అందుకని చెప్పేసి ఇక్కడికి మేము వచ్చాము. ఈ రెస్టారెంట్ పేరు ఆలివ్ గార్డెన్ అనమాట. మాకు చాలా నచ్చుతది. ఎందుకంటే ఇక్కడ పాస్తాలు, బ్రెడ్ స్టిక్స్, సాలడ్ చూసారు కదా! చీజ్ ఎలా వేశారో చాలా బావుంటది. ఇక్కడ నాకు మినెస్ట్రోన్ సూప్ చాలా నచ్చుతది. అండ్ మోజరెల్లా స్టిక్స్ కూడా చాలా బావుంటాయి. నాకైతే అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడికి మనం రాగానే వెంటనే చాలా ఫాస్ట్‌గా సర్వ్ చేస్తారు ఫుడ్డు. అది నాకెక్కువ నచ్చుతది. ఇక్కడ మేము మోజరెల్లా స్టిక్స్, ఇంకా సూప్ కూడా ఆర్డర్ ఇచ్చాము. ఇంకా బ్రెడ్ స్టిక్స్, ఇంకేం ఆర్డర్ ఇచ్చాము క్యాలమరీ అండ్ ఆఫ్‌కోర్స్ సాలడ్ ఇస్తారు వాళ్ళు. దాని మీద చీజ్ ఎంత కావాలంటే అంత ఇస్తారు. నాకైతే ఎక్కువగా బ్రెడ్ స్టిక్స్ నచ్చింది ఫ్రెండ్స్. అండ్ మోజరెల్లా స్టిక్స్ కూడా నచ్చింది. పిల్లలకి మోజరెల్లా స్టిక్స్ చాలా నచ్చుతది కదా! ఎలాగో వాళ్ళకి హాలిడేస్ కాబట్టి ఇలాగా స్పెషల్‌గా ఉంటదని చెప్పేసి నేను తీసుకొచ్చామనమాట. నేను మా హస్బెండ్ కలిపి మా సామీ కోసం. క్రిస్మస్ హాలిడేస్ అంటే వాళ్ళకి స్పెషల్ కదా! అందుకని చెప్పేసి. సో, వాళ్ళైతే మోజరెల్లా స్టిక్స్ తోటి మారినేరో సాస్ ఇచ్చారు. చాలా బాగున్నది. యమ్మీగా ఉన్నది. మా అందరికైతే చాలా చాలా నచ్చింది ఫ్రెండ్స్. మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చుతాయా అలాంటి ఫుడ్స్? మీరు ఎప్పుడైనా ఆలివ్ గార్డెన్‌కి వెళ్ళారా లేదా? యాక్చువల్లీ మేము ఆలివ్ గార్డెన్‌కి వెళ్ళి చాలా ఇయర్స్ అవుతుంది. ఐ డోంట్ నో ఎలా మర్చిపోయామో ఏంటో గానీ బట్ చాలా నచ్చింది. ఇంకా ఫ్రైడ్ క్యాలమరీ కూడా ఆర్డర్ ఇచ్చాము.
నాకు సాలెడ్ కూడా నచ్చింది. చాలా ఫ్రెష్‌గా, క్రంచీగా అనిపించింది. క్రంచీగా ఉంటే నాకిష్టం సాలెడ్ ఎప్పుడైనా. సో, తర్వాత మా శామీ ఏమో ఇలాగ చీజీది డిష్ ఒకటి ఆర్డర్ ఇచ్చింది. లజానియా అంటారు కదా! అది తన ఫేవరెట్. సో, నేను మా హస్బెండ్ ఒక డిష్ ఆర్డర్ ఇచ్చుకున్నాము. చికెన్ పార్మెజాన్ అని చెప్పి. వాళ్ళది క్వాంటిటీ చాలా ఎక్కువ అనిపించింది. అందుకు మేము డివైడ్ చేయమన్నామనమాట. సో, నాకొక పీసు, మా హస్బెండ్‌కి ఒక పీసు అండ్ వాళ్ళ సైడ్‌కి బ్రాకలీ, స్టీమ్డ్ బ్రాకలీ అని చెప్పి చాలా ఎక్కువ ఇచ్చారు. గుడ్ దట్ మేము అలా చేయడం మంచిదే అయింది. ఎందుకంటే సింగిల్ యాంట్రే ఆర్డర్ ఇచ్చామంటే టూ మచ్ తినలేము. సో, అందుకని చెప్పి ఇలా డివైడ్ చేసుకున్నాము. ఇదే నాకు ఎక్కువ అనిపించింది. అప్పటికి మేము సూప్ ఏమో ఇంటికి పట్టుకెళ్ళిపోయాము. మేము తినలేదు. సూపు కొంచెం ఫుడ్ అది కూడా తీసుకెళ్ళిపోయాము. ఎందుకంటే అక్కడ తినలేము, చాలా ఎక్కువ అనిపించింది. చాలా ఎక్కువ క్వాంటిటీ ఇచ్చారు అనిపించింది నాకైతే. సో, అక్కడ ఎంత తింటే అంత తిని మిగతాది ప్యాక్ చేసుకొని వచ్చాము. అండ్ వేస్ట్ చేయడం వేస్ట్ కదా! సో, తర్వాత వీకెండ్ హాలిడేస్ తర్వాత ఆఫ్‌కోర్స్ మరి క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేయాలి కదా! నాకు చాలా ఇష్టం ఈ టైమే. ఎందుకంటే మా శామీతో నేను ఇక్కడ టైం ఫుల్‌గా స్పెండ్ చేసి క్రిస్మస్ ట్రీని ఫుల్‌గా డెకరేట్ చేస్తాము. చాలా కొత్త ఆర్నమెంట్స్ కొన్నాం కదా! అవన్నీ పెట్టాము. అండ్ లాస్ట్ ఇయర్ కూడా పెట్టాము. సో, ఇదంతా మాకు డెకరేట్ చేయడానికి ఒక 1 అవర్ పట్టింది. ట్రీ పెట్టడం, అక్కడంతా కూడా తీయడం, పెట్టడం, బాక్స్ నుంచి ఆర్నమెంట్స్ తీయడం, ఇంకా కొత్తవి ఓపెన్ చేయడం, అవన్నీ మీకు నేను చూపియలేదు. మీకు నేను డైరెక్ట్‌గా చూపిస్తున్నాను ఎలా అరేంజ్ చేసామనుకోని. సో హ్యాపీ. నాకైతే చాలా నచ్చింది. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను మా శామీ కలిపి చేసాం కాబట్టి చాలా ఫాస్ట్‌గా అయిపోయింది అనిపించింది. చాలా బాగుంది. చాలా ముద్దుగా ఉన్నది. నైట్ టైమ్ అయితే నాకు ట్రీ చాలా నచ్చుతది. ఎందుకంటే చాలా కలర్‌ఫుల్‌గా లైటింగ్ బ్రైట్‌గా ఉంటది గదా! మీకు ఇష్టమైన క్రిస్మస్ ట్రీ పెట్టడం నాకు కామెంట్ చేసేయండి. సో, మేము ఎవ్రీ ఇయర్ పెడతాము. మీరు నా వీడియో చూసుంటే. అండ్ చాలా సరదాగా ఉంటది పిల్లలకి కూడా. ఇక్కడ అందరూ పెడతారు అందుకని చెప్పేసి. సో, ఇక్కడైతే నేను స్టార్ పెట్టడానికి నా కష్టాలు. సో, మీదకెక్కేసి మ్యాక్సిమం ఐ ట్రై టు పుట్ ఇట్ అనమాట. మంచిగా వచ్చింది. సో హ్యాపీ. ఫైనల్లీ ఫిక్స్ చేశాను. ఓకే ఫ్రెండ్స్. సో, మొత్తం మీద క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేసాము. నేను మా శామీ కలిసి మొన్న కొన్నాం కదా వాల్మార్ట్‌లోని అవి ఇంకా ముందు ఇయర్‌వి అన్నీ కలిపి డెకరేట్ చేసాము. చాలా బాగుంది. మీకు దగ్గర నుంచి చూపిస్తాను. బట్ నేను స్టార్ కొన్నాను కదా మొన్న, అదైతే నాకు మీదకి సరిగ్గా ఫిక్స్ కాలేదు. అందుకే నేను లాస్ట్ ఇయర్దే నచ్చింది నాకు, అదే పెట్టాను అనమాట. ఈ ఇయర్ది కొంచెం టైట్గా ఉంది, ట్రీ లోపలికి దూరట్లేదు. మళ్ళీ ఎరగొడతానేమో అని చెప్పి నేను అది పెట్టేశాను. ఒకసారి మీకు నేను ట్రీ అంతా ఎలా డెకరేట్ చేసానో చూపిస్తాను ఫ్రెండ్స్, సరేనా? సో, మొత్తం మీద క్రిస్మస్ ట్రీ అంతా కూడా ఆర్నమెంట్స్‌తో ఫుల్‌గా మంచిగా బ్యూటిఫుల్‌గా వచ్చింది మా క్రిస్మస్ ట్రీ అయితే. మీకు నచ్చిందో లేదో చెప్పండి ఫ్రెండ్స్. మీరు డెకరేట్ చేశారా లేదా నాకు చెప్పండి. చాలా సరదాగా ఉంటది ఇలా పిల్లలతో చేస్తే, మంచిగా ఉంటది హాలిడేస్‌లోని. చాలా బాగున్నది. లైట్లు ఆపిన తర్వాత నాకైతే భలే నచ్చింది. ఆ స్టార్ కూడా మంచిగా సెట్ అయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా నేను మా శామీ కలిపి క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేసాము. మాకు క్రిస్మస్ అంటే చాలా ఇష్టం. అందుకనే నార్మల్లీ ఇక్కడ అందరూ కూడా క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేస్తారు ఇక్కడ యూఎస్‌లోని. అందుకనే మేము కూడా ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటాం అనమాట. క్రిస్మస్ ట్రీ అయితే ఖచ్చితంగా పెట్టి ఇలా డెకరేట్ చేస్తాం. చాలా సరదాగా ఉంటుంది ఇలా డెకరేట్ చేస్తే, అందుకని చేస్తూ ఉంటాము. ఓకే ఫ్రెండ్స్, మీకు నేను డెకరేట్ చేసింది మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్ చేస్తారా మరి, ఓకేనా? చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా నచ్చింది. మీ అందరికీ కూడా మేరీ క్రిస్మస్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.